హలో మాయాస్, ఈరోజు మేము హాస్టల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. చూడండి ఎలా ఉంటుందో. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ. చికెన్ కర్రీ చేసేది ఎవరంటే ఎక్కడి నుంచి వచ్చారంటే అని చెప్పకూడదు. చూడండి అంతే. చూడు తెలుస్తుంది ఏమన్నా చూస్తే. ఎక్కడ చేసావు? నో హోటల్ అంట. ఈయన ఎక్స్పీరియన్స్ గాయ ఫ్రెండ్స్. ఈయన మొత్తం నో హోటల్లో పనిచేశారు. ఈయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. పాపం కష్టపడుతున్నాడు బిడ్డ. వస్తుంది తీయు, కొద్దిగా జాగ్రత్తగా తీయాలి అవన్నీ. ఇడే ఫ్రెండ్స్ కాలేజ్ డైరెక్ట్గా వస్తాడు. అలాగే చేసాం అనుకో దొరికిపోతాం మళ్ళీ అందరికి. మరి ఇంకేం చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మావుడు. చూడండి ఒకసారి. ఇది చికెన్, ఇది పన్నీర్. ఇంకా స్టార్ట్ చెయ్యాలి. లెగ్ పీస్ ఫ్రెండ్స్. స్టవ్ మాది కాదు, వేరే వాడిది. వాడేమో ఫోన్ మీద ఫోన్లు స్టవ్ ఇచ్చేయాలని. మా ఇంకా అవ్వలేదు. ఇది అయిపోగానే ఇది స్టార్ట్ చేయాలి. ఇన్పుట్ రెడీ, అవుట్పుట్ కోసం వెయిటింగ్. మీకు ఒకటి చూపించడం మర్చిపోయామా? అదేంటంటే గెస్ట్ చేయండి ఒకసారి. మీరు అనుకున్నది అయితే కాదు. 7 మంచి కోసం బాగుంటుంది మా. చికెన్ అయిపోయింది గాయస్, కానీ స్టవ్ వెళ్ళిపోతుంది. మరి పన్నీర్ ఎప్పుడు చేయాలో తెలీదు. అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది, కానీ స్టవ్ వెళ్ళిపోతుంది గాయస్. బాయ్ చెప్పండి స్టవ్కి. బాయ్ చెప్పన్నా. స్టవ్ వెళ్ళిపోయింది, ఇంకా పన్నీర్ మిగిలింది. పన్నీర్ కర్రీ చేయాలి. ఇప్పుడు మనకి బ్రేక్ టైం మాట. పన్నీర్ స్టార్ట్ అయింది ఇప్పుడే. పన్నీర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు తినడానికి. వీళ్ళు లేదు చికెన్, మేమిద్దరే పన్నీర్ కదా. వెజ్ కదా మనం. ఓన్లీ 23rd వరకే. 20 వరకు కదా, 20 వరకే. పన్నీర్ కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా 2 కర్రీస్ అయిపోయాయి. అందులో చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ ఓన్గా చేసాం కాబట్టి మరీ అంత కాకపోయినా పర్లేదు, తినడానికి వచ్చింది. అంతే కదా? అంతే అంతే కదా రే, అంతే కదన్నా? అంతే కదా? అది మాట మ్యాటర్. బాగున్నాయి రెండు, పర్లేదు, బాగానే ఉన్నాయి. ఏదో అలా అలా ఇప్పుడు చేసినట్లేదు కానీ లెగ్ పీస్ మాత్రం కుదరకుండా. మీరు పన్నీర్ పన్నీర్ ఉందా? బాగుందా? తినవద్దా? టైం చూసారుగా. ఇప్పుడు ఏంది మాయా మా కుకింగ్.